విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే, ఏ పరిస్థితులు అయితే ఫైనల్గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద. లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు విజయవాడ ప్రజలకి నువ్వు నీ ముఖ వర్చస్సు చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చాను. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి. బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి సోదరుడు, తమ్ముడు, అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా దాక్కుంటున్నాడు. బయటికి రమ్మన్నా. నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది. అది బయటికి తీసుకురా. వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, మన రాధా బాబాయ్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా బాలశౌరి గారు కానీ, మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ, ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాధాబాబు. ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం. కూటమి ఆయన చట్టసభల్లో ఆయన గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం. ఆయన తెలియజేసుకుంటూ